వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా సాదర ప్రణామాలు. ఈరోజు శ్రావణ మాసంలో ఈ సుదినాన నల్ల హనుమాన్ పద్మశాలి సంఘం తరఫు 11 యొక్క నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డందుకు పట్టణ సంఘం తరఫున మా కార్యవర్గానికి మొత్తానికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సంఘము తరఫు 11కు ప్రజాస్వామ్యబద్ధంగా 2026-2029 కాల పరిమితికి ఎన్నుకోబడినాను. నేను నా తరపుకు ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, పక్షపాతం లేకుండా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మా తరఫు సభ్యులందరితో స్నేహపూర్వకంగా, సోదర భావంతో వ్యవహరిస్తూ నా సంఘ సభ్యుల గౌరవ మర్యాదలను కాపాడుతూ తరఫు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మన కులదైవమైన మార్కండేయ మహర్షి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి నల్ల హనుమాన్ తరఫు యొక్క కార్యవర్గం పూర్తిగా సురేంద్ర గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ సన్మాన పత్రాన్ని వారికి అందజేయడం జరుగుతుంది. శ్రీ భీమర్తి సురేందర్ గారు, మేము ముందుగా సురేంద్ర గారిని పిలుచుకుంటాము. మా తరఫులో తేదీ 15/3/2003 సంవత్సరం ఆ రోజున సభ్యత్వం తీసుకుని సంఘ కార్యవర్గంలో 2005 నుండి కార్యవర్గ సభ్యునిగా, సహాయ కార్యదర్శిగా, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా ఈరోజు 5వసారి ముందుగా అధ్యక్షుడిగా 5 సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 21 సంవత్సరాల నుండి సంఘ సేవలో వారు తరిస్తున్నారు. మరియు వేదిక మీద పెద్దలందరికీ నా పాదాలు వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే పేరు చెప్పలేదు, బాగుంటున్నారు కాబట్టి నేను అన్నగా భావించకండి. అలాగే వేదిక ముందున్న కడప సభ్యులకు, నా బంధుమిత్రులకు అందరికీ అడ్వాన్స్ రేపు మనకు ఏమున్నది పడగా నాగల పంచమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నన్ను ఏకగ్రీవం తీసుకున్న మన పద్మశాలి సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. నన్ను 5 సార్లు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏం చేసినా అనేటువంటి అందరికీ తెలియాలని కోసమే నేను కొన్ని మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మీ ముందు కొన్ని చెప్తానని నేను నిర్ణయించుకున్నాను. నేను 1967 సంవత్సరం జన్మను. నేను 1990లో పెళ్లి చేసుకున్నాను. 2003లో సభ్యత్వం తీసుకున్నాను. 2005 నుండి మన సంఘంలో కార్యవర్గ సభ్యులుగా, సలహాదారులుగా చిన్న పోస్టు నుంచి ఈ రోజు అధ్యక్షుడి పోస్టు వరకు వచ్చాను. నేను 2018లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ రోజు నుంచి నేటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను. నేను ఎందుకంటే తరఫాకు నేను ఎలా సేవ చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మాజీ అధ్యక్షులు అన్నగారు మాకు మా తరఫుని నల్లమ్మ తరఫు అంటుంటారు. చాలా మందికి తెలిసిన విషయం ఇది. మాకు అసలు మా తరఫాకు సంఘమే లేదు. మేము అన్నోళ్ళ కూర్చొని ఏదైనా మాట్లాడుకున్నామంటే అన్నోళ్ళతో మాట్లాడుకుంటాడు. అటువంటిది మా మాజీ అధ్యక్షులు అన్నగారు, బాలకిషన్ గారు, శేషాద్రి గారు చిన్నగా నిలబెట్టి చిన్న రూమ్ తీసుకున్నారు. 1,30,000 పెట్టి అది ఆ రోజు నుంచి మేము అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుకుంటా శేషాద్రి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు నేను ఉన్న పీరియడ్ అని అప్పుడే కిందనే మాకు శ్రీనివాస్ గారు 5 లక్షలు పండించారు. అప్పుడు కింద పోర్షన్ కట్టాను. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ పైసలు ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ కట్టినాము. మన చెల్లా వేసుకుంటూ చిక్కీలు చేసుకుంటూ లక్ష చిక్కీలు
చేసుకుంటూ అభివృద్ధి చేసుకున్నాము. అలాగే ఓడేసుకున్నా కూడా మా సంఘంలో ఇప్పుడు మా సంఘంలో కరపాని లేనటువంటి సంఘంకు మాకు నెలకు 6,500 రూపాయలు కిరాయి సమకూరుస్తున్నది. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నల్లాన్మాన్ తరఫు 11 నంబర్ అధ్యక్షులుగా నేను 5వ ప్రమాణ స్వీకారం చేసిన మా కార్యవర్గ అందరి సహకారంతో ఈరోజు 5వ ప్రమాణ స్వీకారం చేసినాము. ఇక ముందు కూడా మా సంఘాభివృద్ధికి నాయందు మా సహకారం అందరికీ మా కార్యవర్గంతో సహకారం తీసుకొని ఇంకా ముందు పోతానని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా పోతున్నాను. అలాగే ఇంకా చిట్టీలు వేసి ఈ సంఘాభివృద్ధి కోసం పాటుపడతానని అనుకుంటున్నాను. కార్యవర్గంతో సహకారంతో